This is the Memers team and that is Anchors YouTube Anchors team. సరే ఇప్పుడు ఒక్కొక్కరు మీ పేరు? ప్రశాంత్ అన్న. ప్రశాంత్. మా శివం బజే మూవీ ఆగస్ట్ 1 రిలీజ్ అవుతుంది తెలుసు కదా? తెలుసా అన్న? ఓకే, మా శివం బజే మూవీ మీద ఒక చిన్న మీమ్. దెబ్బ తగిలితే వస్తుంది వాపు, శివం బజే ఉంటుంది తోపు. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పొద్దున్నే తిన్న పెసరట్టు శివం బజే సూపర్ హిట్. విరాట్ కోహ్లీ మేమర్స్ టీమ్ లో ఉన్నాడయ్యా, మరి మీరు జాగ్రత్త. పార్ట్ టైం శివం బజే సినిమా ఆగస్ట్ 1 రిలీజ్ అవుతుంది తెలుసా? థ్యాంక్ యూ. ప్రతి పబ్బుల్లో వాయిస్తారు డీజే, తప్పకుండా ఆగస్ట్ 1కి చూసేయండి శివం భజే. థ్యాంక్ యూ. సిద్ధు నీ నోటితో ఏదైనా మేము చెప్తే వినాలనుంది. ఇక్కడ ఉంది మైక్. సారీ. ధోని కొడతాడు సిక్స్లు, మన అశ్విన్ గెలిపిస్తాడు మ్యాచ్లు. సినిమా గురించి చందు మేము చెప్పమంటే నా మీద ఏదో చెప్తుందండి సిద్ధు. హరీష్. హాయ్ హరీష్, హౌ ఆర్ యు? బాగున్నారా? ఐ యామ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యు? సూపర్. శివం బజే ఆగస్ట్ 1 రిలీజ్ అవుతుంది. మీరు చూడాలి. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ ఇస్ ఆసమ్. సూపర్. థ్యాంక్ యూ. ఐ ట్రై టు మార్క్ యు గైస్. ఓకే, థ్యాంక్ యూ. సో సినిమా పేరు శివం బజే. ఆగస్ట్ 1న థియేటర్స్ లో అందరూ ఆడియన్స్ బజే బజే. వావ్, థ్యాంక్ యూ. May this happen. అశ్విన్ TF5 హైలైట్, శివం బజే హైలైట్, శివం బజే సూపర్ హిట్ హైలైట్. వీళ్ళందరూ రాసుకొని వచ్చి చెప్తున్నారు. ఎనీవే థ్యాంక్ యూ. మీ టీమ్ కి ఆల్ ద బెస్ట్. నాకు బ్యాటింగ్ ఇస్తారా? ఫస్ట్ మీ దాంట్లో ఇస్తారా బ్యాటింగ్? మీరే ఫస్ట్ ఆడాలి. Well, good luck. శివం బజే అనేది అశ్విన్ కెరియర్ లో ఒక పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. నిజంగానే శివం బజే అనే సినిమా నా కెరీర్ లోనే ఇప్పుడు చేసిన సినిమాలో కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టి చేసిన సినిమా. షూర్ థ్యాంక్ యూ. అన్న, శివం బజే సినిమా నీ కెరీర్లోనే మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. రీసెంట్గా హిరింబాలో మంచి యాక్షన్ పరంగా చూసాం అండ్ రొమాన్స్ చూసాం. దీంట్లో అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా మీ ట్రైలర్లో చూపించిన చాలా ఉన్నాయని కాన్సెప్ట్ అయితే నేను చెప్తున్నాను పవన్. మీరు అందరూ అంటే నాకు అందరూ లైక్ బ్రదర్స్ లాగే. ఓకే, నేను కొత్తదనాన్ని కోరుకుంటా. ఈవెన్ హిడింబాలో మీ క్యానబెల్స్ ఎలా అయితే నచ్చిందో ఇందులో కూడా ఒక కొత్త పాయింట్ని అయితే తీసుకొస్తున్నాం. మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఓకే అన్న, మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలనుకుంటున్నా. మీరు మాకు బాగా ఇన్స్పిరేషన్ అన్న. మాకైతే ఓంకార్ అన్న మీ అందరికీ మాకైతే మీరే అన్న. థ్యాంక్ యూ. సో లైక్ మీరు క్రికెట్లో ఎలా అయితే శివ తాండవం చేస్తారో అలానే థియేటర్లో శివం బజే అలాంటి తాండవం చేయాలన్న. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హీరోయిన్ గారు, మీరు బాగా లుకింగ్ గార్జియస్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నేను కొన్ని ఎక్స్ట్రాలు చేశాను ఈ సినిమాలో. నువ్వే గుర్తొచ్చావు ఇప్పుడు. అమ్మో, ఏంట్రా నువ్వు కూడా క్రికెట్ ఆడడానికి వచ్చావా? లేదన్న, సపోర్ట్ అన్న. శివం బజే టీమ్ కి సపోర్ట్ గా వచ్చాను. మా టీమ్ కి వచ్చేసావా? ఓకే డన్, అటు ఇటు వచ్చేస్తాను. సపోర్ట్ చూసి చేసుకునేది ఎలా ఉంది? మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళ మాట్లాడకూడదు. వీళ్ళిద్దరు త్వరలో కాబోయే తెలుసా? కాబోయే కపుల్ కాబోయే కపుల్. అది అంటే నువ్వు తెలియని వాళ్ళు చూస్తే ఏంటి ఆ అమ్మాయిని అలా అంటున్నాడని నేను తప్పు అనుకుంటున్నాను. నీ ఫాలోవర్స్ తెలుసు, వేరే ఫాలోవర్స్ తెలియదు. హాయ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ట్రైలర్ చూడగానే బ్లాక్ బస్టర్ కనిపించేసింది. అండ్ మీరు క్రికెట్ గ్రౌండ్లో ఎట్లయితే బాల్ కనిపించకుండా కొడతారో ఆగస్ట్ 1కి సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ కొడతారు అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అని. థ్యాంక్ యూ. తమని చెప్పినట్టు చెప్పావు. చాలా సార్లు చెప్పా. సో ఏం చందు చెప్పేది, మీ యాంకర్స్ టీము మీమర్స్ టీమ్ ఆడుతుంటే నేను వచ్చి కాసేపు ఆడి మీ అందరిని కలిసేసి వెళ్దామని వచ్చాను. నువ్వు ఆడితే ఇంకా మాకు బ్యాటింగ్ అక్కడ వస్తుంది అన్న. అలా అందుకే ఫీల్ అవుతున్నారు. సరే, నువ్వు వాళ్ళ టీంలో ఆడితే వాళ్ళని గెలిపి వద్దన్న, మా టీంలోనే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివం బజే
సో ఖచ్చితంగా ఏదో ఒక అంటే టీజర్ ట్రైలర్ అన్ని చూసిన దగ్గర నుంచి ఒక తెలియని ఒక పాజిటివిటీ అయితే ఉంది. సో ఖచ్చితంగా మీ కెరీర్లో మంచి సినిమా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో అంటే ఇంతమంది అభిమానిని సంపాదించుకున్నారు, అందరూ అన్న 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 అంటున్నారు, మీరు కూడా అలాగే ఉంటారు మాతో సొంత అన్నలాగా. సో కంగ్రాచులేషన్స్, సో ఆల్ ది బెస్ట్, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హాయ్ అన్న, నేను రవి. సో శివం బజే సినిమా ఆల్రెడీ శివుడు పేరు మీదే ఉంది కాబట్టి, అండ్ ఆల్సో నేను డిస్టర్బ్ చేసానా బ్యాటింగ్ ఇవ్వనన్నా ఆపేద్దాం. సో ఆ శివుడు ఆశీస్సులు మీ టీం పైన ఉండాలని, అండ్ August 1 ఖచ్చితంగా థియేటర్లో మీ శివం బజే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. మీ శివం బజే కాదు, మన శివం బజే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ వెంకీ. శివ ఆజ్ఞ లేదే చేయమైనా కుట్టదంటారు, అలాంటి శివుడు ఆశీస్సులు ఉండబట్టే మీరు ఈ సినిమా తీశారు. 100% బస్టర్ కూడా అవుతుంది, ఎందుకంటే శివుడే మిమ్మల్ని వెనుకొని నడిపిస్తున్నాడు కాబట్టి. ఆల్మోస్ట్ నేను అదే నమ్ముతాను యాక్చువల్గా. అంటే మనం అంటే ఈ సినిమాని కాదు, మనం ఏం చేసినా ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ఉండాలన్నా రేపు ఇంకో చోట ఉండాలని డెస్టినీ అంటారు. ఆ డెస్టినీ ఎవరంటే ఈశ్వరుడే మహాదేవుడు అంటారు. కాబట్టి నాకు గట్టి నమ్మకం ఉంది. ఆ కాన్సెప్ట్ అది చాలా బాగా వచ్చింది, మీరు అందరూ చూడాలి. సంజు, కార్తిక్ ఏంటి ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుని ఆడతాడు ఏంటి? 2 విషయాలు చెప్తాను ప్లీజ్. ఒకటి మీకు రేక్ చీకటి అంతేగా. దిస్ ఇస్ సంజయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, అడ్వాన్స్ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ బర్త్డే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ శివం బజే టీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ August 1 అశ్విన్ అన్న బర్త్డే. చైల్డ్ ఆర్టిస్ట్ సైడ్ కాదు, August 1 చాలా మందికి తెలిసే ఉంటది అన్న బర్త్డే. సో అన్న హ్యాపీ బర్త్డే అన్న. సో అన్న అదే రోజు మూవీ కూడా సూపర్ హిట్ అయితే ఏంటి మాకు పార్టీ ఏంటి ఏమి ఇస్తారు? ఇప్పుడే కెమెరా ముందు మాట ఇవ్వండి, మాకు పార్టీ ఏంటి, ఏ పబ్కి తీసుకెళ్తారు? పార్టీ పబ్బులు అంటాం కన్నా మీ అందరికి ఎవరెవరికి ఏమేమి ఇష్టమో ఏమేమి గోల్స్ ఉన్నాయో అన్నిటినీ ఒక లైన్అప్ చేసి నేను సెట్ చేస్తాను. అన్న నాకు మీ సినిమాలో ఏదైనా ఒక ఛాన్స్, ఒక క్యారెక్టర్ ఇస్తే నేను లైఫ్నే సెటిల్ లైన్ చేసి గోల్ చేస్తానంటే సినిమాలో చిన్న ఛాన్స్ నేను అన్నది ఇప్పుడు నీకు యాక్టింగ్ చేయాలని నీ గోల్ అనుకున్నాను. దానికి నేను ఏంటి ఎలా కావాలో ప్లాన్ చేసి నేను దగ్గరుండి దాన్ని సపోర్ట్ చేసి నేను అయ్యేలాగా చేస్తాను అని దాని అర్థం. థాంక్యూ సో మచ్. ఇంతకంటే పార్టీ లేదు. ఇంకొకరికి ఇంకొకటి ఉంటుంది, ఇంకొకరికి ఇంకోటి ఉంటుంది. నేను ఏం చేయగలను? నా పార్టీది ఏముంది? ఆ రోజు రాత్రి తినేసి డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ చేసేస్తే పొద్దునకి అన్నీ అయిపోతాయి, అరిగిపోతాయి. అది కాదు, విల్ డూ సంథింగ్ గుడ్. మీకు మంచి జరిగేది ఏదైనా చేస్తారు. ఇప్పుడే వచ్చా. ప్లీజ్ మామ, ఐ లవ్ యూ అన్న. 2 విషయాలు చెప్తానన్న. ఒకటి 3 చెప్పినా పర్లేదు. కాదు, ఒక 2 నిమిషాలు ఆగు. అయితే మార్వెల్లో మేము చూసిన అవెంజర్స్ ఇవన్నీ కాదు, మాకు తెలుస్తుంది అశ్విన్ అన్న ఒకటే. ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఒక నిమిషం కెమెరా క్లోజ్ ఇద్దరికి లేదన్న, ఎవరు మనసు అభిప్రాయం వాళ్ళది. ఇంకొకటి ఓంకారాన్ని నేను చిన్నప్పటి నుంచి నేను ఆటలో ఈ ఛాలెంజ్లో చూశాను, కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఒక ఓంకార్ అన్నయ్య చూస్తున్నానంటే అది మా అశ్విన్ అన్నయ్య అని చెప్పాలి. నాకు తెలిసిన ఓంకార్ అన్నయ్య మా అశ్విన్ అన్నయ్య అని చెప్పాలి. నేను ఐ రియల్లీ లవ్ యూ అన్న. నువ్వు ఏం చెప్పావు ఏంటి అనేది కొంచెం మిస్ అయినా, బట్ నీకు నా మీద ప్రేమ ఉందని అర్థమైంది. యు ఆర్ ఏ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అన్న. అండ్ లవ్ యూ. అండ్ దిగంగన గారు ఒక్క నిమిషం. సో ఒక నిమిషం. అయితే అశ్విన్ అన్న దయతో అశ్విన్ అన్న దయతో హీరోయిన్ గారు చాలా బాగున్నారు. అండ్ లాస్ట్ లో నేను ఆవిడ కాదైతే లాస్ట్ లో అందరు మ్యాచ్ అయిపోయిన తర్వాత హీరోయిన్ గారికి బ్యాటింగ్ ఆడితే నేను ఒక్కడే బౌలింగ్ వేస్తాను. అండ్ నేను ఒక్కడే క్యాచ్ పడతాను, బికాస్ ఆవిడ మనసులో నీకు తెలియట్లేదు. ఈవిడికి తినట్లా నేను చెప్తా. సిద్ధు చెప్పు.
అన్నకి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా, ఎందుకంటే ఆగస్టు 1 అన్న బర్త్డే ఉంది. అది నేను ఇందాక చెప్పా కదా, తెలుసు. నీ పార్టీ 2 కేక్ ముక్కలు ఇస్తా. నేను బయటికి వెళ్ళా, అందుకని మర్చిపోయా. సరే, నేను మనస్ఫూర్తి చెప్తున్నా, సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కానీ అన్న ఏం చేసినా మంచి కాన్సెప్ట్లు తీసుకుంటాడు, బాగుంటాయి. అంటే అప్పుడప్పుడు అన్న ఏం తీసినా నా దాంట్లో తీసినట్టు ఉంటుంది. బట్ ఒక విషయం ఏ మాట కామంటే సిద్ధువి నేను అంటే ఎక్కువ వీడియోలు అన్నీ చూడలేదు, కానీ అప్పుడప్పుడు కొన్ని వీడియోలు తన షార్ట్స్ ఏముంటే చూస్తుంటా. షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, యూట్యూబ్ షార్ట్ వీడియోస్, అవి చూసినప్పుడు చిన్న ఎమోషన్ కంటెంట్ చేస్తుంటాడు. అది చాలా బాగుంటుంది చందు నిజంగా. అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్గా కొన్ని చేస్తుంటాడు. ఆ విషయంలో కొన్ని బాగుంటాయి, టచింగ్. మరి నేను అన్ని చూడను, కొన్నే తెలుసు నాకు. పాలతో చేస్తా. నా పేరు జయరామ్. మీ ఆవిడ పేరేంటి? దిగాంగన. ఓకే. పాలతో చేస్తారు కోవా, దిగాంగన పాల కోవా. 5 రూపాయలు 6 ప్యాకెట్, దిగాంగన నా లేస్ ప్యాకెట్. నువ్వు తాజ్మహల్కి వెళ్ళకు, చార్మినార్ దగ్గరికి వెళ్ళమాక. ఎందుకంటే అందరూ దాన్ని చూస్తే మానేసి నిన్ను చూస్తారు కాబట్టి. ఏదో చెప్దాం అనుకున్నానండి, మర్చిపోయా. యాక్చువల్లీ యాజ్ పర్ సైన్స్ షుగర్ వాటర్లో కరిగిద్ది, షుగర్ డిజాల్వ్ అయిపోద్ది. సో వాటర్లో పడితే, సో మీరు వర్షంలోకి వెళ్ళొద్దు, ఎందుకంటే మీరు కూడా షుగర్ కోటెడ్ ఏంజల్ కాబట్టి. సో ఐ హోప్ మీకు సీరియల్స్లో మేము మిమ్మల్ని చూసాము అండ్ బిగ్ స్క్రీన్లో ఫస్ట్ టైం. ఆల్ ద వెరీ బెస్ట్. ఇన్ హైదరాబాద్ మోస్ట్ టాలెంట్ పర్సన్. More than you.